హలో అండి అందరికీ. ఈరోజు చెప్పే రెసిపీ పూర్ణం బూర్లు. ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే పూర్ణం బూర్లు. పూర్ణం బూర్లు ఇలా చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇలా నేను చేసినట్టు చేస్తే చాలా సులువుగానే ఉంటాయి, అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా. నా వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి, ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. ఒక గ్లాసుడు సాయి మినపగుళ్ళు తీసుకోండి. ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో వేసుకోండి. అదే గ్లాస్తో బియ్యం తీసుకోండి. నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నాను. మీ ఇంట్లో రేషన్ బియ్యం లేకపోతే మామూలు బియ్యం అయినా వేసుకోవచ్చు. అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు బియ్యం వేసుకోండి. ఒక గ్లాస్ సాయి మినపగుళ్ళకి 2 గ్లాసుల వరకు రైస్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసి 2-3 సార్లు కడగండి. కడిగిన తర్వాత వాటర్ తీసేసి తర్వాత మళ్ళీ వాటర్ వేసి నానబెట్టుకోవాలి. శుభ్రంగా కడిగేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ వాటర్ వేసి నానబెట్టుకోండి. నేనైతే నైట్ నానబెట్టుకుని పొద్దుట బూరెలు వేసాను. మీరు పగలు నానబెట్టుకుంటే 4 గంటలైనా నానబెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి నాననివ్వండి. ఇప్పుడు కుక్కర్ తీసుకోండి. ఒక గ్లాసుడు శనగపప్పు తీసుకోండి. ఇప్పుడు వాటర్ వేసి 2-3 సార్లు కడగండి. ఇలా శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకున్నాక ఇప్పుడు శనగపప్పులో వాటర్ వేసి 1 గంట సేపు నానబెట్టుకుంటే పప్పు అయితే చాలా చక్కగా ఉడుకుతుంది. గంట సేపు నానబెట్టుకుంటే చూడండి, బద్ద చాలా పెద్దగా అయ్యింది, తొందరగా కూడా ఉడుకుతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి స్టవ్ మీద పెట్టి ఒక 5 విజిల్ రానిస్తే సరిపోతుంది. ఇదిగో చూడండి, చాలా చక్కగా ఉడికిపోయింది. 5 విజిల్ అయితే సరిపోతుంది. చాలా మెత్తగా ఉడికిపోయింది కదా. ఉడికిన తర్వాత కొద్దిగా వాటర్ ఉంటే ఒక దాంట్లోకి తీసేసుకోండి. నేనైతే ఒక గ్లాసులోకి తీసేసాను, కొద్దిగానే వచ్చింది. ఆ వాటర్లో కూడా కొద్దిగా సాల్ట్ వేసుకుని తాలింపు వేసుకుని రైస్లో వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా పప్పు గుత్తుతోటి కానీ ఏదైనా గ్లాస్ తోటి అయినా సరే ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోండి. మిక్సీలో వేసుకుంటే బాగా మెత్తని పేస్ట్ లాగా అయిపోతుంది. అలా అయితే అంత బాగోదు. ఇలా పప్పు గుత్తుతోటి నలుపుకుంటే మనం బూరు తిన్నప్పుడు ఆ పప్పు పలుకులు తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది. పప్పు అయితే బాగా మెత్తగా నలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏ గ్లాస్ తోటి అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు బెల్లం పొడి వేయండి. మళ్ళీ 1/2 గ్లాసు బెల్లం పొడి వేసుకోండి. పూర్ణానికి గ్లాసుడు పప్పుకి 1.5 గ్లాసు బెల్లం వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. తీపి తక్కువగా తినేవారైతే గ్లాసుడికి గ్లాసుడు బెల్లం పొడి వేసుకోండి. ఇలా స్టవ్ మీద పెట్టి దగ్గర పడేదాకా ఉడకనివ్వాలి. కొద్దిగా యాలకుల పొడి వేసుకోండి. తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. తర్వాత కొద్దిగా జీడిపప్పు ముక్కలు వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక గరిటెతోటి తిప్పుతూ దగ్గర పడేదాకా ఉడకనివ్వండి. ఇలా దగ్గర పడేదాకా ఉడకనివ్వాలి. దగ్గర పడి టైట్గా అయ్యింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్నాక చల్లారి పెట్టుకుని పూర్ణం ఉండలు అయితే చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇలా కొద్ది కొద్దిగా తీసుకుని రౌండ్గా బాల్స్లా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ సైజులో ఈ విధంగా రౌండ్గా చేసుకుని పక్కన పెట్టుకోండి. అన్నీ ఈ విధంగా చేసుకోవాలి. పూర్ణం అయితే ఉండలు తయారు చేసేసుకున్నాం కదా, ఓ పక్కన పెట్టేసి నైట్ నానబెట్టుకున్న సాయి మినపగుళ్ళు బియ్యం మళ్ళీ శుభ్రంగా కడిగి ఇప్పుడు గ్రైండర్లో వేసుకుందాం. 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోండి. ఇలా శుభ్రంగా కడిగేసుకున్నాక ఇప్పుడు గ్రైండర్లో వేసుకోండి. గ్రైండర్లో వేసేసుకున్నాక ఎన్ని అయితే సరిపోతాయో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ రుబ్బుకోండి. పిండి అయితే బాగా మెత్తగా నలిగిపోయింది కదా, ఒక గిన్నెలోకి తీసేసుకోండి. మనకి బూర్లకి ఎంత పిండి అయితే కావాలో అంత పిండి ఒక గిన్నెలోకి తీసుకోండి. తీసేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ బెల్లం పొడి వేసుకోండి. బెల్లం పొడి వేయడం వలన బూరె అయితే మంచి కలర్లో ఉంటుంది. సాల్ట్ బెల్లం పొడి బాగా కలిసేటట్టు కలుపుకోండి. పిండి బాగా టైట్గాను ఉండకూడదు, అలాగే పలసగా కూడా ఉండకూడదు. కొంచెం చూసుకుని కలుపుకోండి.
ఏలు ఇలా పెడితే ఇలా అంటుకునేటట్టు ఉండాలి. పిండి ఇప్పుడు కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగాక మనం చేసుకున్న పూర్ణం ఉండలు పిండిలో వేసుకుని ఆ పూర్ణానికి పిండి మొత్తం అంటుకునేటట్టు ఈ విధంగా ముంచి తీయండి. ఆయిల్ కాగాక ఈ విధంగా 2 వేలుతోటి జాగ్రత్తగా వదలాలి. పిండి మొత్తం అంటుకునేటట్టు ఉండాలి. ఈ విధంగా అన్ని బూర్లు వేసేసుకోండి. ఒకసారి అపక తీసుకుని బూర్లన్నీ తిరిగేసుకోండి. బూర్లు పై తోపుకి మినప్పిండిలో బియ్యం పిండి ఎంత కలపాలో చాలా మందికి తెలియదు. ఇలా బియ్యమును సాయి మినపగుళ్ళు నానబెట్టుకుంటే మీకు చాలా సింపుల్గా ఉంటుంది. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. బూర్లు మంచి కలర్లో రావాలంటే మినప్పిండిలో బెల్లం పొడి వేస్తే ఇలాగా మంచి కలర్లో వస్తాయి బూర్లు. బూర్లు అయితే ఎగిపోయినాయి కదా, ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఎంతో క్రిస్పీగా ఉండే పూర్ణం బూర్లు అయితే రెడీ అయిపోయినాయి. క్రిస్పీగానే కాదు, ఈ పూర్ణం బూర్లు చాలా చాలా రుచిగా కూడా ఉంటాయి. నా వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను. ఇంకెందుకు లేటు, మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి కూడా షేర్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.